దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, నాన్నవారు అర్థం చేసుకోకపోవచ్చు, లోకము నిన్ను నిర్లక్ష్యము చేయొచ్చు. అయితే దేవుడు అంటున్నారు, అమ్మా నేను నిన్ను గుర్తించాను, నేను నిన్ను విడవలేదు అంటున్నారు. నా కుమారుడా, నీవు నా వాడవు, నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు విలువలేని వాడివే కాదు, దేవుని దృష్టిలో విలువైన వాడివి. దేవుని చిత్త ప్రకారంగానే నువ్వు సృష్టించబడ్డావు. కాబట్టి మనుషులు ఏమన్నా, మనల్ని ఎలా అర్థం చేసుకున్నా, మన దేవుడు మనల్ని చూస్తున్నారని, మనల్ని ఆయన సృష్టించారని, ఆయన చేతిలో ఒక సాధనముగా వాడుకోబోతున్నారని మనము నిరీక్షణ కలిగి ఉందామండి. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. హగ్గయి 2వ అధ్యాయము 23వ వచనము. నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రాయుంగారముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఆమేన్. దేవుడి రోజు నీతో నాతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను, ఒక సాక్షిగా, నిన్ను ఒక సాధనముగా, అనేక మందిని నా యొద్దకు నడిపించే ఒక నక్షత్రం వలె నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. ఒక అభిషక్తుడిగా, ఒక ఆరాధకురాలిగా, ఒక ప్రవక్తగా, ఒక ప్రార్థనాపరుడిగా, ఒక విశ్వాసిగా నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారండి. సాక్ష్యం చెప్పడము, దేవుని కొరకు సువార్త ప్రకటించడము అంటే మనము అనుభవించింది, మనము పొందుకుంది, మనము కన్న వాటిని, విన్న వాటిని అనేక మందికి తెలియచేయటమే సువార్త ప్రకటించడము. మనం పొందుకున్నవి అనేక మందికి చెప్పడమే దేవుని కొరకు సాక్ష్యం చెప్పడము. మన దేవుడు ఎంత గొప్పవాడో అని మనం అనేక మందికి తెలియచేయటమే. దేవుడు అంటున్నారు, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మనము ఏమి దేవుని యొద్ద నుంచి పొందుకున్నామో, మన దేవుడు ఎవరు అని మనము అనేక మందికి చెప్పాలి. దేవుని యొక్క సువార్త మనము అనేక మందికి తెలియచేయాలి. ఆ విధంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నానని దేవుడు సెలవిస్తున్నారు. ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర యుంగారముగా చేతును. మన చేతికి ఒక ముద్ర యుంగారము, రాజుకి లేదంటే మంత్రులకి ఒక ఉంగరము ఉంటుందండి. అది ఎందుకంటే వాళ్ళని మనము ఆయన రాజు, ఆయన మంత్రి అని మనము గుర్తించడానికి. ఆ విధంగా దేవుడు మనల్ని ఒక ముద్ర ఉంగారముగా చేసుకుని ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని ఘనత చేత నింపుతూ ఉన్నారు. ఆయన చేతులు ఒక సాధనంగా మనల్ని వాడుకుంటున్నారు. మనుషులు మనల్ని గుర్తించకపోవచ్చు, నాన్నవారు అర్థం చేసుకోకపోవచ్చు, లోకమంతా నిర్లక్ష్యం చేయొచ్చు. నువ్వు ఒంటరి వాడివి, నువ్వు విలువ లేని వాడివి, నువ్వెందుకు పనికి రాని వాడివని. అయితే దేవుడు అంటున్నారు, నీవు నా వాడివి, నేను నిన్ను వాడుకోబోతున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని అన్నాను. అమ్మ, నేను నిన్ను ఎన్నడూ విడవలేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన పరిచర్య విషయంలో, మన కుటుంబ విషయంలో, మన బిడ్డల విషయంలో, భవిష్యత్తు విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, ఏ విషయంలో మన దేవుడు మన జీవితాల కార్యాలు చేశారో అవి అనేక మందికి మనం తెలియచేద్దామండి. మన దేవుడు ఎవరో అనేక మందికి ప్రకటిద్దాము. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకొని ప్రేయర్లోకి పోవచ్చు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల్లో నూరంతలుగా ఫలించిన గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామంలోనే క్షేమము కలుగును గాక.
ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకు యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు యేసు నామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందు దేవుడు తోడుగా ఉండునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసు నామములో గొప్ప విజయం కలుగునుగాక. యవ్వన బిడ్డలకు యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.